దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిస్తున్న లేఖన భాగము నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు నేను కనికరం చూపించదను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కనికరం ఇచ్చేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ఏమిటి? మొట్టమొదటగా విశ్రాంతి దినమును నువ్వు ఆచరించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. విశ్రాంతి దినం అనగా ఏంటి? 6 దినములు దేవుడు లోకాన్ని సృష్టించి 7వ దినమున విశ్రమించారు. విశ్రమించిన ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధపరిచిన దినమున సొంత వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పకయు, మనం ఇష్టం వచ్చినట్టు జీవించకయు ఉండాలని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే మన కుటుంబంలో ఉండే మన తరతరాల్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మన భూమి పంటను దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఆయన మన దగ్గర వెండి బంగారాలు ధనధాన్యములు ఐశ్వర్యం కోరుకోలేదు ప్రియులారా. మన యొక్క దశమ భాగాలు కానుకలు అర్పణలు ఆయన కోరుకోలేదు. ఆయనకు కావాల్సిందేందో తెలుసా? ఆరాధించే మనసు. ఇదో ఈ జనులు నన్ను ఆరాధించాలని ఆ రోజు మోషే ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా. ఇశ్రాయేలు జనులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేటప్పుడు ఫరో ఎందుకు పంపించాలని అడిగినప్పుడు వారు నన్ను ఆరాధించుటకు ఆయన పంపమని దేవుడు చెప్పాడు. ఆయన మనసులో ఒకే ఒక కోరిక ఉంది ప్రియులారా, తన జనులు తన ఆలయానికి రావాలి, ఆలయానికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, నన్ను ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. విశ్రాంతి దినమని ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ఇంట్లోనే ఉంటున్నావా? దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటున్నావా? చాలా మంది అంటారు, మందిరానికి వెళ్ళకుంటే దేవుడు లేడా, ఇంట్లో ఉంటే దేవుడు ఉండడా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మందిరములో తృప్తిపరిచే దేవుడు. నా యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని దేవుడు చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు మందిరానికి వెళ్ళు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఆ రోజు హన్నాకి ఒక సమస్య వచ్చింది. ఆమెకి గర్భఫలం లేదు ప్రియులారా. గర్భఫలం లేకుండా తన యొక్క పెనిన్న అనే ఆమె ఎంతగానో అవమానపరుస్తున్నప్పుడు తన భర్త ఓదార్చినా కూడా ఓదార్పును పొందలేదండి. ఆ యొక్క ఆలయములో మందిరములో ఆమె ఓదార్పును పొందటానికి ఆమె సిలోహ అనే దేవాలయములకి ఆమె వెళ్ళి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు ఆమె యొక్క మొర విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. దేవుని మందిరములో ఉండే మేలులతో తృప్తిపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మందిరానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మందిరములో పిచ్చుకులకు కూడా నివాస స్థలం కలదంట. ఆయన మందిరములో తృప్తిపరిచే దేవుడు. ఆయన మందిరము దేవుని ఆలయములో ఉండే మేలులతో నిన్ను నన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమించంటున్నాడు. నన్ను నువ్వు ప్రేమించాలంటే ఒకే ఒకటి ఏంటంటే, నువ్వు నా మందిరానికి రావాలి, నన్ను ఆరాధించాలి, నన్ను గణపరచాలి, నా నామాన్ని నలుగురికి చెప్పాలి, అనేక స్థలాల్లో దేవుణ్ణి మహింపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రియులారా, మన కుటుంబంలో ఉండే ఆశీర్వాదాల కొరకు, ఉద్యోగాల కొరకు, అనేకమైన ఆశీర్వాదాలు, మరి ఆరోగ్యాల కొరకు, ధనధాన్యాల కొరకు, ఇళ్ళు వాకిల కొరకు, ఐశ్వర్యం కొరకు ఏం చేస్తే ఎలాగని ప్రయాసపడి ఉద్యోగాలను పరిగెత్తుతున్నాం. 6 దినములు పనిచేసి 7వ దినంలో నేను రెస్ట్ తీసుకుంటాను ఇంట్లో ఉంటున్నాం. అలాంటి కార్యాలు దేవుడు ఇష్టపడేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించాలంటే మొదట నా రాజ్యము నా నీతి వెతకమని దేవుడు చెప్పాడు. ఆయన రాజ్యము నీతి వెతికిన ఎడల ఈ ఆశీర్వాదాలన్నీ మన ఎద్దకు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షుల్ని గమనించి చూడు, అవి విత్తవు కొయ్యవు, వాటిని పోషించుచున్న పరలోకపు తండ్రిని నేను పోషించనా అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యములో ఎడారిలో పోషించి ఇశ్రాయేలు జనుల్ని ఆ యొక్క దేవదూతలు తినే మన్నానిచ్చి పోషించాడు. మరి యొక్క బండని చీల్చి నీటినిచ్చాడు. అలాంటి గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మారాని మధురముగా మార్చిన తండ్రి ఆయన. అలాంటి దేవుడు నీతో ఉండగా ఆయన మందిరానికి వెళ్ళు, ఆయన ఆలయానికి వెళ్ళి దేవుని స్తుతించు, మహిమపరచు. నీ కష్టాలు కాడి విరిగిపోబోతుంది ప్రియులరా. నీ దుఃఖ దినములు మార్చబోతున్నాయి. నీ జీవితంలో మేలు జరగబోతుంది. ఈరోజు ఆదివారం దినమున అనేక సన్నిధిలో దేవుని మహిమపరచుటకు మీరు నేను బయలుదేరి వెళ్ళిన ఎడల నిశ్చయముగా మనల్ని ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఒకవేళ మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని ఒకవేళ బలపరిచి ఉంటే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.